అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. మోహన్ వాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున 33వ భాగంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. 32వ భాగంలో హనుమంతుడి యొక్క మహాత్యాన్ని శతానందుడికి వివరిస్తూ ఉన్నాడు వశిష్ఠ మహర్షి. అందులో సౌగంధిక పుష్పాల కోసం వెళ్ళినటువంటి భీముడికి గర్వభంగం, ఆ తర్వాత భీముడికి హనుమస్వామి బోధించినటువంటి కాల మహిమ వర్ణనం చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఆ సందర్భంలో భీముడు కలియుగంలో ధర్మాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే రాబోయేది కలియుగం, అందుకని అడిగాడు భీముడు మన కోసం. అప్పుడు జ్ఞానాన్ని సముపార్జించాలి అనేటువంటి ఒకానొక లక్ష్య శుద్ధికి సంతోషపడ్డాడు భీముడిలో. పాండునందన, వినడానికి సైతం భయం కలిగించేటటువంటి కలియుగ లక్షణాలు చెబుతాను విను. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఈ 3 యుగాల తర్వాత కలియుగం వస్తుంది. కానీ కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీదనే నడుస్తుంది. అంటే ఏమిటి? ఒక కాలుతో నడుస్తుందని కాదు. 4 భాగాల్లో 3 భాగాలు అధర్మం, ఒక భాగం మాత్రమే ధర్మం ఉంటుంది. అదే కృతయుగంలో 4 పాదాలతో ధర్మం నడుస్తుంది. త్రేతాయుగంకి వచ్చేసరికి 3 పాదాలు, ద్వాపరం వచ్చేసరికి 2 పాదాలు, సగం ధర్మం సగం ధర్మం. అదే కలియుగానికి వచ్చేసరికి ఒక పాదం మాత్రమే ధర్మం, మిగిలిన 3 పాదాలు అధర్మం ఉంటుంది. ఈ విధంగా ధర్మాచరణ తగ్గిపోతూ కలియుగం అంతమయ్యే సమయానికి అసలు ధర్మమే ఉండదు, ధర్మం లుప్తమైపోతుంది. ఇప్పుడు ద్వాపర యుగంలో నువ్వు చూస్తున్నావు కదా, సగం ధర్మం సగం అధర్మం అంటున్నాడు. భీమా, కలికాలంలో కాలానుగుణంగా వర్షాలు పడవు. చల్లినటువంటి విత్తనాలు తాలుగింజలు అవుతాయి. ఎప్పుడూ ప్రజలని కరువు కాటకం పీడిస్తూనే ఉంటుంది. పొట్ట గడవక ప్రజలు జన్మస్థలాన్ని విడిచి వలసలు వెళుతూ ఉంటారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. తేలిక పంటలు ఎక్కువైపోతాయి, భూమి నిస్సారం అయిపోతుంది, పువ్వులలో సువాసన ఉండదు, తినే పదార్థాల్లో సారం ఉండదు. ఇప్పటికే జరుగుతోంది. ఆ కారణంగా ప్రజలు దుర్బలులైపోతారు, రోగగ్రస్తులు అవుతారు, మరగుజ్జులైపోతారు, అల్పాయుష్కులు అవుతారు. ఇవన్నీ వ్యాసుల వారు చెప్పారు భాగవతంలో. 20 సంవత్సరాలు మాత్రమే పూర్ణాదాయం ఉంటుంది కలియుగంలో.
7 లేక 8 సంవత్సరాల వయసుకే స్త్రీలు సంతానవతులైపోతారు. వివాహ వ్యవస్థ, దాంపత్య ధర్మం రెండు కూడా భ్రష్టు పట్టిపోతాయి. భార్యలకు తమ భర్తల యందు సంపాదనని అనుసరించే గౌరవం ఉంటుంది కానీ వేరే విధంగా గౌరవం ఉండదు. సర్వుల యందు స్వేచ్ఛా ప్రవృత్తి ఎక్కువైపోతుంది. ఆడలో మగలో భార్యాభర్తలు ఇష్ట సంచారం చేస్తారు. భార్యాభర్తలు గురు శిష్యులు పరస్పరం వంచకులైపోతారు. ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు. అత్తమామలను కోడళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులను పిల్లలు గౌరవించరు. ఇక్కడ ఒక పద్యంలో చెప్పారు సమీర కుమార విజయ కర్త. అన్యధనంబు గంగా అమృత ప్రాయంబు పరవధూ సంగమంబు ప్రాణపదము కపట ప్రచారంబు కరతలామలకంబు నిందా పరత్వంబు నిత్యకృత్యము ఆచార్య విద్వేషము ఆత్మస్వభావంబు బ్రాహ్మణాపహృతి పాపంబు తృణము హాలారసస్వాదలీల లీలాజాలము ఉగ్రహింసాసక్తి ఉనికి పట్టు సచేతరోద్యుక్తి సంతత అభ్యాసంబు పరమనాస్తిక్యంబు పట్టుగొమ్మ పరమనాస్తిక్యంబు పట్టుగొమ్మగా చెరింతురు జనులు దుష్కర్ములగుచు ధర్మ నిర్మూలనములైన దుర్మతముల నెమ్మిగని కొమ్మలను అమ్మి తమ్మెరుగరు కలియుగము చూడ ఏమని పలుకువాడా. నాయనా భీమసేన, కలియుగంలో క్రయ విక్రయాల్లో అంతా కపటత్వమే ఉంటుంది. అమ్మటంలో కానీ కొనటంలో కానీ దాచుకున్నటువంటి సొమ్ముని దోచుకుంటారు. పరస్త్రీలు పరధనాలను పటిక బెల్లం ముక్కల్లాగా చప్పరించేస్తారు. పుణ్యపాపాలు, పూర్వజన్మ పునర్జన్మలు, స్వర్గము నరకము ఇవేవి లేవు అంటారు. ఎవ్వరి దగ్గర కూడా శాస్త్ర పాండిత్యం ఉండదు. వాక్కులో ఆడంబరం మాత్రమే ఉంటుంది. ప్రతివాడు పండితుడే కలియుగంలో. వేద నింద ఎక్కువ అవుతుంది. శాస్త్రం మీద నమ్మకం ఉండదు. శరీరం మీద శ్రద్ధ ఉంటుంది తప్ప ఆత్మ విచారణ మాత్రం ఎవడూ చేయడు. ఆడవాళ్ళకి జుట్టే అలంకారాలు, బంగారపు ఆభరణాలు ఉండవు. భగవంతుడు లేడు అంటారు. ధనవంతుడిని మాత్రం దేవుడిగా కొలుస్తారు. ఆవులు పాలివ్వు. ఇచ్చే పాలను బట్టి గోవు మీద గౌరవం ఉంటుంది. అంతేగాని గోవు యందు పవిత్రమైన భావం మాత్రం ఉండదు. బ్రాహ్మణుని పట్ల సామాన్య గౌరవమే కానీ పూజ్య భావం ఉండదు. హింసా ప్రవృత్తి ఎక్కువ అవుతుంది. ప్రతి దానికి ప్రమాణాలు చేస్తారు, మళ్ళీ దాన్ని ఉల్లంఘిస్తారు. స్వార్థంతో శ్రేష్టమైనటువంటి స్వధర్మాన్ని విడిచిపెడతారు. భయావహమైనటువంటి పరధర్మాన్ని ఆశ్రయిస్తారు. భగవద్గీతలో చెప్పాడు, పరధర్మో నిధనం శ్రేయ అంటాడు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడు. స్వధర్మ ఆచరణ చేసేటప్పుడు మరణం సంభవించినా అది మేలే కానీ పరధర్మాన్ని ఆచరించడం మాత్రం మంచిది కాదు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ముఖ్యంగా కలియుగంలో స్త్రీలు దుష్టులవుతారు. వ్యభిచారం చేస్తూ ఉంటారు. మనస్సుకు నచ్చిన వాడే భర్త అంటుంటారు. వివాహ విషయంలో ఒక మగవాడు ఒక ఆడది జట్టు కడతారు. కులగోత్రాలు పట్టించుకోరు. వర్ణ వ్యవస్థ ఉండదు. ధనవంతుడే రాజు.
అంతా ధన ప్రభావమే. ధనంతో కొనలేనిది ఏది ఉండదు. పంక్తి బాహ్యులైనటువంటి నటులు ప్రభువులు అవుతారు, దొంగలే రక్షకులు అవుతారు. అంతా కవులైపోతారు, అంతా పండితులే. పాలకులు పన్నులు వసూలు చేయటమే కానీ ప్రజల యొక్క బాగోగులు మాత్రం పట్టించుకోరు. ప్రజల యొక్క ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదు. కలియుగంలో అనాథలైపోతారు. పాలకులు ఎప్పుడు యుద్ధాల్లో మునిగి తేలుతూ ఉంటారు. దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు పెట్టే దిక్కులేక కళా విహీనం అయిపోతాయి. దేవాలయ భూములను ఆక్రమించుకుంటారు. దైవ దర్శనానికి డబ్బులు గుంజుతారు. నిజమే జరుగుతోంది ఇప్పుడు. భక్తి సంపాదనకి మార్గం అవుతుంది. భక్తి అనేది డబ్బు సంపాదించడానికి మార్గం అయిపోతుంది. నిషిద్ధ పదార్థాలను సేవిస్తారు. అందరూ మాంసాహారులు అయిపోతారు. బ్రాహ్మణులు ఆచారవంతులై అనాచారవంతులై కుక్కలను పెంచుతారు. ప్రజలు స్త్రీ బాల వృద్ధ అనాథలను హింస పెడతారు. దొంగలు నాస్తికులు పాషండులు ప్రభువులు అవుతారు. ప్రజలను రక్షించాల్సినటువంటి పరిపాలకులే భక్షకులైపోయి ప్రజల యొక్క ఆస్తులు యథేచ్ఛగా దోచుకుంటారు. కలియుగం చివరలో రాజ్యాల మధ్య వైరం పెరుగుతుంది. మహాభయంకరమైన యుద్ధాలు చెలరేగుతాయి. ప్రపంచంలో ప్రాణికోటి నాశనం అయిపోతుంది. మిగిలిన కొద్ది మంది ప్రజలు వేదవేత్తులైన విప్రులను ఆశ్రయించి వేద ధర్మాలను తెలుసుకుంటారు. పాలకులు ప్రజలు మళ్ళా వైదికమైనటువంటి ధర్మాన్ని ఆచరించేవాళ్లుగా మారతారు. ఆ విధంగా వైదిక ధర్మం మళ్ళా ప్రతిష్ఠింపబడుతుంది. ఆ ధర్మఛత్ర ఛాయల్లో అందరూ కూడా శాంతి సౌభాగ్యాలతో చల్లగా బతుకుతారు. భీమసేనుడికి హనుమస్వామి కలియుగంలో ఉండేటటువంటి విధానాలన్నీ కూడా చెప్పాడు. వింటుంటే మనకు కూడా భయం కలుగుతోంది. కొన్ని ఇప్పటికే మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ విధంగా చెప్పిన తర్వాత విని అన్నయ్య, వింటూ ఉంటేనే భయోత్పాతాలు కలిగించేటటువంటి ఈ కలి ప్రభావం నుండి తప్పించుకునే ఉపాయం ఏమైనా ఉందా అని అడిగాడు మన కోసం భీముడు. ఆయనటు ఆ యుగం వాడు, కానీ రాబోయే కలియుగంలో మన కోసం అడిగాడు. దానికి హనుమంతుడు చెబుతున్నాడు, సోదర కుంతీపుత్ర, భవిష్యత్ బ్రహ్మ అయినటువంటి నన్ను ఎవరు భక్తితో ఆరాధన చేస్తారో, ఎవరు భక్తితోటి నన్ను పూజిస్తారో, కనీసం నా నామాన్నైనా సరే మనస్సులో తలుచుకుంటారో, జపించుకుంటారో, నా మంత్రాలను జపిస్తారో వాళ్ళని కలిదోషాలు అంటవు అన్నాడు. కాబట్టి భవిష్యత్ బ్రహ్మ అయిన ఆంజనేయ స్వామిని పూజించాలి, ధ్యానించాలి, ఆయన మంత్రం జపించుకోవాలి. హరిమర్కట మర్కటాయ నమః అని ఆంజనేయ స్వామిది గొప్ప మంత్రం. నాయన, నా భక్తులంటే నాకు చాలా ఇష్టం. ఆంజనేయ అని ఒక్కసారి ఆర్తితో పిలిస్తే చాలు, పద్మం దగ్గరికి తుమ్మెదలాగా వచ్చేస్తాను. ఆ పన్నులైన వాళ్ళని రక్షించడం కంటే నాకు వేరే కర్తవ్యం లేదు నాయన అన్నాడు హనుమస్వామి. అది విన్నటువంటి భీముడు వికలత్వం తొలగిపోయింది, శాంత మనస్కుడైనాడు. అన్నా హనుమ, నీవు భవిష్యత్ బ్రహ్మవు. రామచంద్ర ప్రభువు నీకు ఆనతిచ్చాడు. ప్రళయానంతరం జరగబోయే సృష్టికి నీవే కర్తవు. నీవు కాలాతీతుడివి. కాలం నీకు ఆటంకమవుతుందా? జనన మరణాలు లేనటువంటి నీకు వృద్ధత్వం ఎక్కడుంది? కేవలం లోకాలను భ్రమింపు చేస్తున్నావు, కానీ నీవు వానరుడువా? సాక్షాత్తు పరమేశ్వరుడివి. నేను నీ భటుణ్ణి, నీ తమ్ముణ్ణి. ఒక్కసారి అన్నా, నీ విశ్వరూపాన్ని చూపించవా అని ఆర్తిగా అడిగాడు భీమసేనుడు. దానికి మారుతి మందహాసం చేసి, ఇదిగో నాయనా దర్శించు అని ఆకాశము దిక్కులు అంతటా తానే అయి తోక నక్షత్రాలను తాకుతూ ఉంటే
దుర్నిరీక్షుడై ఎదుట గోచరించాడు స్వామి. భీముడి యొక్క శరీరం వణుకుతూ భయకంపితుడైపోయాడు. రెండు చేతులు జోడించి గాద్గతికమైనటువంటి కంఠంతో ఎన్నో విధాలుగా స్తోత్రం చేశాడు. అన్నా, పరమాద్భుతంగా ఉంది నీ రూపం. కోటి సూర్య ప్రభాభాసమానంగా ఉంది. నీ తోక కదిలిస్తే స్వర్గలోకం కూడా కింద పడిపోతుంది. ఇక నేను చూడలేను. కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఉన్నాయి. ఉపసంహరించండి మీ విశ్వరూపాన్ని అని ప్రార్థించాడు. అలనాడు అర్జునుడు కూడా దంస్ట్రా కరాళ నిచతే ముఖాని అన్నాడు. ప్రభో కృష్ణ, అనేక ముఖములతో, అనేక బాహువులతో, అనేక వక్త్రములతోటి వెలుగుతూ ఉన్నటువంటి నీ విశ్వరూపాన్ని చూడలేకుండా ఉన్నాను. దయచేసి కృష్ణ ప్రసన్నుడు కమ్ము అని ప్రార్థించాడు. అట్లానే ఇక్కడ భీమసేనుడు కూడా ఆంజనేయ స్వామిని ప్రార్థించాడు. అప్పటికి ఆ అద్భుతం నుండి తేరుకొని భీమసేనుడు స్తోత్రం చేశాడు. ఓ లోకబాంధవ, నక్షత్రాలు నీకు మొలపూసలా లేక పాద గజ్జలా? కులపర్వతాలు నీకు పూలబంతులు, సముద్రం నీకు ఒక గోవు గిట్టంత, ధనుజులు నీకు కీటకాలు లాంటి వాళ్ళు. నీ వంటి వాడు తోడై ఉండగా దాశరథి ఆ దశకంఠుణ్ణి సంహరించడం అనేది ఏమంత గొప్ప పని అంటుంది. ఆంజనేయ స్వామిని స్తోత్రం చేస్తూ మశకీకృత రాక్షసం అంటారు కదా. సముద్రం నీకు గోవు పాదమంతా, గోవు గిట్టంతా, రాక్షసులు నీకు దోమల్లాంటి వాళ్ళు అని మనం స్తోత్రం చేస్తాం. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అంటాం కదా. రామాయణం అనేటువంటి ఒక గొప్ప మాలలో కొలికి పూసలాంటి వాడివి నీవు అని మనం స్తోత్రం చేస్తాం. అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, సోదరా భీమా, నీవు నా తమ్ముడివి కదా, నన్ను ఒక వింత చేసి స్తోత్రం చేయొచ్చా? సరే, నువ్వు వచ్చిన పని నాకు తెలుసు. ఆ పుష్పాలు దేవతల అధీనంలో ఉన్నాయి. అంతేకాదు, అలకాపురానికి నాయకుడు దేవతలలో ఒకడైనటువంటి గంధర్వ జాతివాడు కుబేరుడు. నువ్వు సాహసమే చేశావు. దేవతలు ధ్యానము, దానము, హోమము, తంత్రము, మంత్రము, తపో విధానము, భక్తి, బలి, తర్పణములు మొదలైన వాటికి వశులవుతారే కానీ పురుష శక్తికి మాత్రం వాళ్ళు లొంగరు. చూసారా నాయనా, పెద్దల యొక్క సమ్మతి లేని కార్యానికి పూనుకోకూడదు. అలా పూనుకుంటే చివరికి దుఃఖమే మిగులుతుంది. దేశకాలాదులను గుర్తించకుండా కేవలం పశుబలంతో ప్రవర్తించేటటువంటి వాడు నిజంగా పశువే అవుతాడు. నాయనా, నీ కార్యం మాత్రం విఘ్నం లేకుండా చక్కబడుతుంది. నీవు అతి ధైర్యవంతుడివి. నీకు ఒక వరం ఇస్తున్నాను, నీ మీద వాత్సల్యంతో. దుర్బుద్ధితో మీ రాజ్యాన్ని కైవసం చేసుకున్నటువంటి ఆ దుర్యోధనుడు దానిని ఒక్కనాటికి మీకు తిరిగి ఇవ్వను కాక ఇవ్వడం. మీ సంధి ప్రయత్నాలు ఏమాత్రం ఫలించవు. ఆ కారణం వల్ల యుద్ధం తప్పదు మీ ఇద్దరికి. నా నామాన్ని నిరంతరం జపించు. విజయలక్ష్మి తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. ముఖ్యంగా సాక్షాత్తు విష్ణువైనటువంటి కృష్ణుడు మీ పక్షాన ఉన్నాడు. ఇక వెళ్ళు, సౌగంధిక పుష్పాలున్నటువంటి ఆ కొలనుకి త్రోవ ఇదే అని ప్రేమతో ఆలింగనం చేసుకొని అంతర్ధానం అయిపోయినాడు హనుమంతుడు. ఆంజనేయ స్వామి ఆలింగనం చేసుకోవటం వల్ల 1000 ఏనుగుల బలం వచ్చింది భీముడికి. ఇది యక్ష రాక్షసులను గెలిచి సౌగంధిక పుష్పాలను తెచ్చి ద్రౌపదీదేవికిచ్చి ఆమె ముచ్చట తీర్చి సుఖస్థితిలో ఉన్నారయ్యా పాండవులు అని వశిష్ఠుల వారు శతానందుడికి చెప్పాడు. అఖిల భూతదయానిష్ఠుడైనటువంటి వశిష్ఠుడు
శతానందుడితో అంటున్నాడు, శతానంద, హనుమంతుడి యొక్క కరుణా కటాక్షాల వల్ల భీముడు సాధించినటువంటి అతి మానుష కార్యం మరొకటి ఉన్నది, దాన్ని కూడా చెబుతాను, శ్రద్ధగా విను అంటున్నాడు. ధర్మరాజు సమస్తమైనటువంటి పాపాలు పోగొట్టుకోవటానికి అశ్వమేధ యాగం చేస్తూ కృష్ణ పరమాత్మతో అంటున్నాడు, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, కృష్ణ, ఈ యాగశాల సతత భోజన క్రియల చేత, సంతతము జన సమర్థం చేత శుద్ధిని కోల్పోయింది అనిపిస్తోంది నాకు. ఎక్కువ మంది భోజనం చేస్తే అశుద్ధం అయిపోతుంది, అలాగే ఎక్కువ మంది రావటం వల్ల కూడా అశుభ్రత ఏర్పడుతుంది. నిత్య సంశుద్ధిగా ఈ క్రతువుని సాంగంగా నడపవలసినటువంటి అవసరం ఉంది, ఎలా అన్నాడు. దానికి సమాధానంగా కృష్ణుడు అన్నాడు, ధర్మనందన, పురుష మృగం అని ఒకటి ఉన్నది, అది పురుష భావాన్ని మృగరూపాన్ని కలిగి ఉంటుంది. ఆ మృగము యొక్క మాహాత్యాన్ని 3 సార్లు గనక చదివితే దుస్వప్న భయం ఉండదు. 3 సార్లు విన్నా చదివినా ఆ మృగం ఉన్న చోట ఎంతటి కాలుష్యం ఉన్నా కూడా తొలగిపోతుంది, అక్కడి వాతావరణం పరిశుద్ధమై తీరుతుంది. అది పర్యావరణాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. అలాంటి మృగం ఉంటే బాగుండు ఈ కలియుగంలో. అది ఆ మృగం యొక్క మాహత్యం. అయితే ఆ మృగం అసమాన శౌర్య ధైర్య ప్రతాపాలు కలిగింది. యక్ష రాక్షస సిద్ధ్య విద్యాధరాలు ఆ మృగానికి ఎప్పుడు పరిచర్యలు చేస్తూ ఉంటారు. ఆ మృగం పురుషులు లేనటువంటి దుర్గమమైనటువంటి అరణ్యసీమలో మాత్రమే ఉంటుంది. ఆ పురుష మృగాన్ని నీ తమ్ముడు భీముడు మాత్రమే తేగలడు అని చెప్పి భీముడి వైపు తిరిగి, బావా భీమా, నీవు హనుమ యొక్క అనుగ్రహానికి కూడా నోచుకున్నవాడివి కాబట్టి నువ్వే వెళ్ళు. ఆంజనేయుడు ఏ ఉపాయాన్ని చెబితే ఆ ఉపాయాన్నే పాటించు, ఆ మృగాన్ని వెంట పెట్టుకురా అన్నాడు. భీముడు బయలుదేరి హనుమంతుడు ఉన్న గంధమాదనానికి వెళ్ళాడు. హనుమంతుల వారిని భక్తితో స్తోత్రం చేశాడు. వెంటనే ప్రత్యక్షమైనాడు మారుతి. తాను వచ్చిన పని చెప్పాడు. హనుమ కొంచెం ఆశ్చర్యపడి, సోదరా, నువ్వు ఎప్పుడూ ఇలాంటి సాహస కృత్యాలే చేస్తూ ఉంటావు. దేవతలు కూడా ఆ మృగం దగ్గరకు కూడా వెళ్ళలేరు. పురుషోత్తముడైన కృష్ణుడు నిన్ను పంపించాడు కాబట్టి ఒక ఉపాయాన్ని చెబుతాను, విను. ఆ మృగం ఉన్న చోటకు వెళ్ళు. అలా వెళ్ళి దూరంగా ఉండి గర్జించు. అప్పుడు ఆ మృగం గర్జించిన వాడిని వెంటబడి తరిమి చంపుతుంది. అయితే దానితో సమానంగా ఎవరు పరిగెత్తలేరు. ఆ మృగాన్ని ఎదిరించలేరు, చంపలేరు. నీ గర్జన విని అది నిన్ను తరుముకుంటుంది. నీ బలం కొద్దీ పరిగెత్తు. నేను నీకు నా తోకలో ఉన్నటువంటి కొన్ని రోమాలు ఇస్తున్నాను, వెంట్రుకలను. ఆ మృగం నీ దగ్గరికి రాగానే ఒక వెంట్రుకని దాని ముందు విడిచిపెట్టు. ఆ రోమం దానికి ఒక శివలింగంలాగా కనపడుతుంది. శివలింగం కనపడిందా, ఆ మృగం పూజ చేయకుండా ఉండదు. ఈలోపు నువ్వు ఓపిక ఉన్నంత వరకు పరిగెత్తూ ఉండు. దాని పూజ అయ్యాక అది నిన్ను మళ్ళీ తరుముతూ వస్తుంది. నీ దగ్గరికి రాగానే మళ్ళీ దాని ముందు మరొక రోమాన్ని పడి మళ్ళీ దానికి అది శివలింగంలాగానే కనిపిస్తుంది, పూజ చేస్తుంది. నువ్వు పరిగెత్తు. అలా 7 రోమాలను పడేస్తూ దానిని హస్తినాపురం దాకా తీసుకెళ్ళు. ఇలా ఉపాయాన్ని చెప్పి మారుతి భీముడికి తన వాలంలో నుంచి 7 రోమాలను పీకిచ్చాడు. వాటిని సభక్తికంగా గ్రహించి కళ్ళకద్దుకొని భీముడు బయలుదేరి హనుమంతుడు చెప్పినటువంటి కీకారణ్యంలోకి ప్రవేశించాడు. గర్జించాడు. ఆ గర్జన విని ఆ పురుష మృగం కళ్ళ వెంట నిప్పులు రాలుస్తూ లోకాలు తల్లడిల్లిపోయేటట్లుగా, ఎవడ్రా
నా నివాసంలోకి ప్రవేశించాడు అని ఆగ్రహంతో భీముడి వైపు ఉగ్రంగా చూచి వెంబడిపడింది. భీముడు వాయుపుత్రుడు కాబట్టి వాయువేగంతో పరిగెత్తాడు. అలసిపోయాడు. మృగం దగ్గరకు వచ్చింది. వెంటనే హనుమ చెప్పిన ప్రకారం ఒక రోమాన్ని తీసి దాని ముందు పడేశాడు. అక్కడ వెంటనే ఒక దివ్యమైన శివలింగం వెలిసింది, ఒక మాయాలింగం. దాని చుట్టూ రత్న గోపురాలు, వికసించిన పద్మాలు, నల్ల కలువలతో కూడిన ఒక సరోవరం, ఒక పూల తోట, ఇలా అన్ని హంగులతోటి దివ్య తేజో విరాజమానంగా ఉన్నది. వెంటనే ఆ పురుష మృగం ఆగిపోయింది. అతి భక్తితో సరోవరంలో స్నానం చేసి పూల తోటలో ఉన్న పూలు కోసి ఆత్మనిష్ఠతో పూజ చేసింది ఆ లింగాన్ని. తిరిగి తీవ్ర క్రోధంతో భీముడిని వెంబడించింది. ఆ మృగం తన దగ్గరకు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క రోమం పడేస్తూ హస్తినాపురానికి వచ్చి గృహ మందిరం యొక్క ద్వారం దాటాడు. మృగం కూడా తరుముతూ వచ్చి భీముడి యొక్క కాలు పట్టేసింది. అంటే భీముడి యొక్క ఒక్క కాలు మాత్రం బయట ఉండిపోయింది, మిగిలిన దేహం అంతా ఇంట్లోకి వచ్చేసింది. కానీ ఆ మృగం కాలు పట్టేసింది. అలా మృగం పడితే కాలు ఎలా దాన్ని విడిపించుకున్నాడు, ఆ మృగం హస్తినాపురానికి వచ్చి యాగాన్ని ఏ విధంగా కాపాడింది, తదితర విశేషాలు మనకు తెలియాలి అంటే 23:30 గంటలు వేచి ఉండక తప్పదు. అప్పటి వరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.